గతంలో ప్రచండ టైంలో, ఓలీ శర్మ టైంలో క్రియేట్ చేసినటువంటి హార్డిల్ ఇప్పుడు పక్కకి పోయిందా నేపాల్ ప్రభుత్వం. ఏదైతే మొన్నటిదాకా ఓవర్ యాక్షన్ చేసినటువంటి బీరేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పక్కకి పోయిందా? ఎందుకయ్యా అంటే కాలాపాని, లిపులేక్, లింపియాదుర ప్రాంతాలు తమవే అని ఇంతవరకు ప్రకటించుకున్నటువంటి నేపాల్ ఇప్పుడు దానికి అనుగుణంగా 2020లో మ్యాప్ను కూడా రూపొందింది. అయితే నేపాల్ రూపాయి నాణ్యం మీద కూడా అప్పట్లో ముద్రించి ఇప్పుడు ఆ మ్యాప్ని తొలగించింది. దానికి బదులు లో మైకార్ బౌద్ధ ఆరామం ఫోటోని ముద్రించాలని మంత్రివర్గం నిర్ణయించింది. భారత్తో సత్సంబంధాలు పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఇప్పుడు అక్కడ ప్రధానమంత్రి మారడం, ఏదైతే బాలేన్ షా రావటం అన్నటువంటిది ఇక్కడ కీలకం. బాలేన్ షానే వాస్తవంగా భారత్తో గొడవ పెట్టుకోవాలనుకున్నాడు. నరేంద్ర మోడీ సర్కార్ ఏం చేసింది? చిన్న ఒక నొక్కింది అంతే. వాళ్ళకి వెళ్ళేటటువంటి వస్తువుల మీద ట్యాక్సులు, వాళ్ళ నుంచి వచ్చే టీ మీద ట్యాక్సులు వేయగానే అతలాకుతలం అయిపోయింది నేపాల్ ఆర్థిక వ్యవస్థ. దాంతో సచ్చినట్టు దారికి వచ్చింది.